ఓకే అమ్మ, రైట్. వెరీ గుడ్ మార్నింగ్. ఈరోజు మనం లాస్ట్ క్లాస్లో ఒక ప్రాబ్లం చేసాం కదండి. చేసాం కదా, సార్ అర్థమైందండి అది. అర్థమైంది సార్. ఈరోజు ఒక చిన్న ప్రాబ్లం, సేమ్ అలాంటి ప్రాబ్లమే చూద్దాము. స్క్రీన్ బాగానే కనిపిస్తుందండి. సార్ కనిపిస్తుందండి. ఓకే, ఒకసారి అందరూ కూడా ప్రాబ్లం చదవండి ఒకసారి. ఇప్పుడండి, ఇప్పుడు స్క్రీన్ కనిపిస్తుందా? సార్ ఇప్పుడు పెద్దగా కనిపిస్తుందమ్మా, క్లియర్గా కనిపిస్తుంది సార్. ఓకే అమ్మా, రైట్. అయితే ఈరోజు మనం ఈ నిన్న చేసిన ప్రాబ్లం లాగే ఉంటుంది. సేమ్ అదొకసారి చదివి మనం చేద్దాము. మీరు అవసరమైతే స్క్రీన్ షాట్స్ అనేవి తీసుకోండి, ఓకేనా? మనము ఓకే సార్. లాస్ట్ క్లాస్లో జంట ఖాతా విధానం అనేది ద్వారా మూలధన ఖాతా, అదేవిధంగా సాధారణ ఆస్తపులు పట్టిని తయారు చేయడం అనేది జరిగిందనమాట. ఇందులో లెక్క చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. జంట ఖాతా విధానంలో ఖాతాలను నిర్వహిస్తున్న ఒక సంస్థకు సంబంధించిన క్రింది వివరాలతో మూలధనం ఖాతా మరియు సాధారణ 31/3/2011 నాటి సాధారణ ఆస్తపులు పట్టిని తయారు చేయండి. మూలధన ఖాతాని, సాధారణ ఆస్తపులు పట్టిని తయారు చేయమని అడిగాడు. నిన్న చేసిన ప్రాబ్లంలో కూడా ఇదే విధంగా అడిగాడు, మూలధన ఖాతా, సాధారణ ఆస్తపులు. దీనిలో మనకి ఆధికృత మూలధనం వాటా ఒకటికి 100 రూపాయల విలువ గల 8,000 ఈక్విటీ వాటాలు. 8,000 ఈక్విటీ వాటాలను ఇచ్చాడండి. దీన్ని తీసుకోమని మనకు అందరికీ కూడా తెలుసు. తరువాత జారీ మరియు చెల్లించిన మూలధనం. జారీ అయ్యి చెల్లించిన మూలధనం అంటే సంస్థలోకి వసూలైన మూలధనం అన్నమాట. 4,000 ఈక్విటీ వాటాలు వాటా ఒకటికి 100 రూపాయల విలువ గల పూర్తిగా చెల్లించినవి. అంటే మొత్తం 4,000 ఈక్విటీ వాటాలు 100 రూపాయల విలువ గల అన్నమాట. అంటే ఎంత వస్తుంది? 4 లక్షల రూపాయలు వస్తుంది. కానీ ఇక్కడ బ్రాకెట్లు ఇచ్చా చూడండి, ప్రస్తుత సంవత్సరంలో జారీ చేసినవి 500 వాటాలు. 500 ఇంటూ 100 ఎంత? 50,000. ఇది మనం ప్రస్తుత సంవత్సరంలో చూపిస్తామన్నమాట. తరువాత 10% డిబెంచర్లు 2 లక్షల రూపాయలు. ఇది ఎక్కడ వస్తుందండి డిబెంచర్లు? ఎక్కడ వస్తుందండి? మూలధన ఖాతాలో క్రెడిట్ సైడ్ వస్తుంది. క్రెడిట్ సైడ్ వసూల్లో వస్తుంది. ఓకే, వెరీ గుడ్. తర్వాత వర్తకపు రుణదాతలండి. ఆస్తపుల పట్టీలో అప్పుల సైడ్ వస్తుంది. సాధారణ ఆస్తపుల పట్టీ అనాలమ్మా, గుర్తుపెట్టుకోండి. ఆస్తపుల పట్టీలో, ఓకే సార్. సాధారణ ఆస్తపుల పట్టీలో అప్పుల వైపు. అలాగే రిజర్వ్ నిధి, ఇది కూడా ఎక్కడ వస్తుంది? సాధారణ ఆస్తపుల పట్టీలో అప్పుల వైపు వస్తుందన్న. అలాగే వర్తకపు రుణగ్రస్తులు ఆస్తుల సైడ్ వస్తుంది సార్, సాధారణ ఆస్తపుల పట్టీ. సాధారణ ఆస్తపుల పట్టీలో ఆస్తులు. అలాగే బ్యాంకులో నగదు. బ్యాంకులో నగదు కూడా ఎక్కడ వస్తుంది? సాధారణ ఆస్తపుల పట్టీలో ఆస్తుల వైపు వస్తుంది. ఓకే, రైట్. తర్వాత రిజర్వ్ నిధి పెట్టుబడులండి. రిజర్వ్ నిధి పెట్టుబడులు ఎక్కడ వస్తుంది? రిజర్వ్ నిధి పెట్టుబడులు అని ఇచ్చాడు, ఇన్వెస్ట్మెంట్స్. ఎక్కడ వస్తుంది? సాధారణ ఆస్తపుల పట్టీలో ఎక్కడొస్తుంది? సాధారణ ఆస్తపుల పట్టీలో ఆస్తుల వైపు వస్తుంది అన్నమాట. ఆస్తుల వైపులో
ఏ విలువ తీసుకోవాలండి ఇక్కడ మనం? 1,20,000 తీసుకోవాలా? మార్కెట్ విలువ 1,30,000 తీసుకోవాలా? ఏ విలువ తీసుకోవాలండి? 1,20,000 అనుకో. 1,20,000 అనుకుంటాం కదా! 1,20,000ని మనం తీసుకోవాలి. బ్రాకెట్‌లో మార్కెట్ విలువ 1,30,000 రూపాయలు మనం చూపించాలన్నమాట. అంటే ఇది వాస్తవ విలువ కాబట్టి ఈ 1,20,000 రూపాయలని మనం తీసుకుంటాం. ఇక్కడ రిజర్వ్ నిధి ఉందో చూసారండి? ఇక్కడ రిజర్వ్ నిధి ఉంది. ఇది ఎక్కడ చూపిస్తాం మనం? కన్‌ఫ్యూజ్ పడొద్దు. రిజర్వ్ నిధి సాధారణ ఆస్తి అప్పుల పట్టీలో అప్పుల వైపు చూపిస్తాం. ఇక్కడ రిజర్వ్ నిధిని పెట్టుబడి ఈ నిధిని ఇందులో కొంత మొత్తాన్ని ఇక్కడ 1,20,000 ఉంది చూసారండి? ఆ రిజర్వ్ సార్. నిధిని ఇక్కడ ఏం చేశారంటే పెట్టుబడి పెట్టారన్నమాట. అంటే మొత్తంగా గాని, కొంత మొత్తంగా గాని పెట్టుబడుల కింద పెడతారన్నమాట. పెట్టుబడులు పెడితే గనుక ఇన్వెస్ట్‌మెంట్స్ పెడితే అది ఎక్కడ చూపిస్తామంటే సాధారణ ఆస్తి అప్పుల పట్టీలో ఆస్తుల వైపు చూపిస్తామండి. ఇదేమో రిజర్వ్ నిధేమో అప్పుల వైపు చూపిస్తాము. రిజర్వ్ నిధి పెట్టుబడులు అన్నదనుకోండి. దీంట్లో వాస్తవ విలువ అన్నమాట అండి. ఖరీదు ఏదైతే ఉందో దానిని మనం ఎక్కడ చూపిస్తామంటే ఆస్తి అప్పుల పట్టీలో సాధారణ ఆస్తి అప్పుల పట్టీలో ఆస్తుల వైపు తీస్తాము. దీంట్లో వాస్తవ విలువ ఏదైతే ఉందో దాన్ని చూపిస్తామన్నమాట. మార్కెట్ విలువను మనం తీసుకోము. కానీ బ్రాకెట్‌లో చూపిస్తాము. తరువాత సరుకు నిల్వ ఎక్కడ వస్తదండి? సరుకు నిల్వ. స్టాక్ అంటాం దీన్ని. లేదా ముగింపు ఆస్తుల వైపు వస్తుంది సార్. సాధారణ ఆస్తుల వైపు. సాధారణ ఆస్తి అప్పుల పట్టీలో ఆస్తుల వైపు ఆస్తుల వైపు రావడం అనేది జరుగుతుంది. ఓకే. తర్వాత ఇంకా ఇచ్చాడండి. స్థిరాస్తులని ఇచ్చాడండి. 31/3/2010 అన్నాడు. 31/3/2010 వరకు అని ఇచ్చాడండి. అంటే ఇది గత సంవత్సరం వరకునన్నమాట. ఇందులో యంత్రాలు ఇచ్చాడు. ఎంత? 3,00,000 రూపాయలు. అదే విధంగా భవనాలు 2,00,000 రూపాయలు ఇచ్చాడండి. ఇవి ఎక్కడొస్తాయి? మూలధనం ఖాతాలో వస్తుంది. మూలధనం వ్యయం ఖాతాలో వైపు. ఇటువైపు వస్తాయి. వ్యయం సార్. మూలధనం ఖాతాలో వ్యయం వైపు వస్తాయన్నమాట. అందులో గత సంవత్సరము వరకు జరిగిన ఖర్చులు ఉన్నాయి చూసారండి? అందులో మనం యంత్రాలు 3,00,000 భవనాలను చూపిస్తాం. తర్వాత సంవత్సరం కాలంలో అదనపు చేర్పులు అన్నాడు కదండి! ఇవి ప్రస్తుత సంవత్సరంలో చేసినట్టుగా మనం భావించాలి. ప్రస్తుత సంవత్సరంలో మనం చేసినట్టుగా భావించాలని. ఇవి యంత్రాలు 60,000, భవనాలు 10,000 ఉన్నాయి కదండి! ఈ యంత్రాలు, భవనాలు కూడా ఆ ప్రస్తుత సంవత్సరంలో చేర్పుల రూపంలో కలిపేసి చూపిస్తాం అన్నమాట. మూడో కాలంలో టోటల్ చేసి మనం చూపించడం అనేది జరుగుతుంది. అదేవిధంగా తరుగుదల నిధి అండి. తరుగుదల నిధి ఇది ఎక్కడొస్తుంది? అప్పుల వైపు వస్తుంది సార్. సాధారణ ఆస్తి అప్పుల పట్టీలో సాధారణ ఆస్తి అప్పుల పట్టీలో అప్పుల వైపు. యంత్రాలు 70,000, భవనాలు 10,000 అని మనం చూపిస్తాము. తర్వాత నికర రాబడి ఖాతా. నికర రాబడి ఖాతా క్రెడిట్ నిల్వని ఇచ్చాడండి. క్రెడిట్ నిల్వ అంటే మిగులు నిల్వ అని అర్థం అన్నమాట. ఇది ఎక్కడొస్తుంది? ఇది కూడా సాధారణ ఆస్తి అప్పుల పట్టీలో అప్పుల వైపు వస్తున్నాం. ఒకవేళ డెబిట్ నిల్వని ఇచ్చాడు అనుకోండి, సాధారణ ఆస్తి అప్పుల పట్టీలో క్రెడిట్ వైపు చూపిస్తాను. అయితే నికర రాబడి ఖాతా అనేది క్రెడిట్ నిల్వ కాబట్టి సాధారణ ఆస్తి అప్పుల పట్టీలో అప్పుల వైపు చూపేస్తాం. ఓకేనండి. ఇప్పుడు మనం చూద్దాం మూలధన ఖాతా ఏ విధంగా వేద్దాము, ఎలా ఉంటుందో చూద్దాం. చూడండి, మూలధన ఖాతా వసూళ్లు. ఇక్కడ డెబిట్ క్రెడిట్ ఉండాలండి. ఇక్కడ చూపించలేదు వాడు. డెబిట్ లెఫ్ట్ సైడ్ డెబిట్, రైట్ సైడ్ క్రెడిట్ అనేది ఉండాలి. ప్రొఫార్మాలో మనకి మొదటి కాలంలో వ్యయము, దీన్నే పేమెంట్స్ అంటారు అన్నమాట. 31/3/2010 వరకు వ్యయం అన్నమాట. గత సంవత్సరం వరకు వ్యయం అని రాసిన పర్లేదు, 31/3/2010 అని ఇచ్చాడు. అంటే గత సంవత్సరం వరకు చేసిన వ్యయం అన్నమాట. లెక్కలో మనకి డేట్ ఇచ్చాడు కాబట్టి ఆ డేట్ని మనం మెన్షన్ చేయడం అనేది జరుగుతుంది. తర్వాత 2010-11లో చేసిన వ్యయం, అంటే 2011 సంవత్సరంలో ఏప్రిల్ 1, 2010 నుంచి మార్చి 31, 2011 వరకు చేసిన వ్యయం ఏదైతే ఉందో దానికి కాలం. దీన్నే గత సంవత్సరము, దీని ప్రస్తుత సంవత్సరం, ఇది మొత్తం అంటాం అన్నమాట.
అంటే ఈ 2 సంవత్సరాలలో అయిన వ్యయాన్ని కలిపి మొత్తం అని చూపిస్తాం. తరువాత వసూళ్ళండి. క్రెడిట్ సైడ్ వసూళ్ళు అన్నమాట. దీన్ని రిసీప్ట్స్ అంటామన్నమాట. రిసీప్ట్స్ అంటాం. దీంట్లో కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్‌గానే 31/3/10 వరకు వసూళ్ళు. తరువాత 2010-11లో వసూళ్ళు. అంటే ప్రస్తుత సంవత్సరంలో వసూళ్ళు. తరువాత మొత్తం అనేది మనకి ఇక్కడ కనిపిస్తుందండి. ఈ విధంగా మూలధన ఖాతా ప్రొఫార్మా. మరలా ఎందుకు చెప్తున్నానంటే నేను మీరు గుర్తుపెట్టుకుంటారని. నిన్న క్లాస్‌కి ఎవరైనా రాకపోతే ఈ రోజైనా వింటారని ఉద్దేశంతోటి నేను చెప్పడం అనేది జరుగుతుందన్నమాట. మీరు గుర్తుపెట్టుకోండి, మూలధన ఖాతా లేదా మూలధనపై వసూలు ఖర్చులు ఖాతా అన్నా గాని లేదా పెట్టుబడి ఖాతా అన్నా గాని మనకి ఒకటే అర్థం వస్తదన్నమాట. ఈ ప్రొఫార్మాని మనం గుర్తుపెట్టుకోవాలి. మిగతా ప్రొఫార్మా గుర్తుపెట్టుకోకపోయినా పర్లేదు గానీ, ఈ ప్రొఫార్మా మాత్రం ఖచ్చితంగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందన్నమాట. కాబట్టి ఇప్పుడు మనం ఇందులో కేవలం స్థిరాస్తులకు సంబంధించిన అంశాలనేవి వస్తాయి. స్థిరాస్తులకు సంబంధించిన అంశాలనేవి వస్తాయనే విషయం మనకు తెలుసు. కాబట్టి ఇక్కడ ముందుగా మనకి ఏంటంటే క్రెడిట్ సైడ్ అన్నమాట. వసూళ్ళు అవుతేనే దాన్ని మనం వ్యయం చేయగలము. గుర్తుపెట్టుకోండి. ముందుగా వసూళ్ళు అవుతేనే దానిని వ్యయం అనేది చేస్తాము. కాబట్టి ముందుగా వసూళ్ళు అనేది మనం నమోదు చేయాలి. వసూళ్ళని నమోదు చేయడం అనేది జరగాలన్నమాట. దీంట్లో మనకి ముందుగా గమనించినట్లయితే ముందుగా మనకి ఇక్కడ వాటా మూలధనం ఉంది. దీంట్లో ఆధికృత మూలధనం అంటే మనం చెప్పుకున్నామండి. కంపెనీ సంస్థాపన పత్రంలో ఆథరైజేషన్ అన్నమాట. ఆధికృతం అంటే ఆథరైజేషన్ పొందినది, గుర్తింపు పొందింది. భవిష్యత్తులో మనం ఇంతవరకు కూడా మన కంపెనీ మూలధనాన్ని పెంచుకోవడానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట. కాబట్టి దీనిని మనం సాధారణ ఆస్తి పట్టిలో చూపించు. ఇక్కడ జారీ చేసి ఈ ఆధికృత మూలధనంలోంచి జారీ చేసి మరియు జారీ చేసిన తర్వాత వారు చెల్లించిన మూలధనం అన్నమాట. అంటే సంస్థలోకి వాస్తవంగా వచ్చిన మూలధనం. చెల్లించిన మూలధనం అంటే సంస్థలోకి వాస్తవంగా వచ్చిన అవి ఎంతంటే 4000 ఈక్విటీ వాటాలు, వాటా ఓటుకి రూ. 100 విలువ. తర్వాత బ్రాకెట్లో ప్రస్తుత సంవత్సరంలో జారీ చేసినవి 500 వాటాలు. అంటే మొత్తం 4000, ప్రస్తుత సంవత్సరంలో 5000 అన్నమాట. కాబట్టి దీన్ని మనం ఈ విధంగా చూపిస్తాం. మొత్తం వాటా ఒక్కొక్క విలువ రూ. 100, మొత్తం 4000 కాబట్టి 4 లక్షల రూపాయలు అయ్యింది. కానీ ప్రస్తుత సంవత్సరంలో జారీ చేసినవి ఏంటంటే 500 వాటాలు రూ. 100. కాబట్టి ఇక్కడ మనం 50,000 రూపాయలను చూపించామన్నమాట. అంటే 4 లక్షల్లో 50,000 తీసేస్తే 3,50,000 వాటాలు. కాబట్టి ఈక్విటీ వాటా మూలధనం అనేది మనకి ఇక్కడ గత సంవత్సరం వరకు 3,50,000, తరువాత ప్రస్తుత సంవత్సరంలో చేర్పులు 50,000, మొత్తం 4 లక్షల రూపాయలు అనే విషయాన్ని మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి. తరువాత మరొక అంశం ఏంటంటే ఇక్కడికి అయిపోయిందండి, మూలధనానికి సంబంధించిన అయిపోయింది. తర్వాత డిబెంచర్లు అండి, 10% డిబెంచర్. తెలుసు కదండి, 10% డిబెంచర్లు అంటే డిబెంచర్ల మీద 10% వడ్డీ చెల్లిస్తారు. లాస్ట్ క్లాస్లో లెక్కలు ఏంటంటే ఇక్కడ 7.5% అని ఉన్నారు. అంటే ఆ డిబెంచర్ల మీద కంపెనీ వారు సంవత్సరానికి 10% వడ్డీని చెల్లిస్తారని అర్థం. ఇది కూడా వసూలైనట్టు డిబెంచర్ల రూపంలో మనకి డబ్బులు సంస్థలోకి వచ్చింది. కాబట్టి దీన్ని మూలధన ఖాతాలో క్రెడిట్ వైపున మనం చూపిస్తాం అన్నమాట. అదే విషయాన్ని ఇక్కడ చూడండి. బై 10% డిబెంచర్లు 2 లక్షల రూపాయలు గత సంవత్సరం వరకు. ఈ సంవత్సరంలో చేర్పులు ఏమీ లేవు కాబట్టి ఇక్కడ డాష్ పెట్టేశాము. ఆ అమౌంట్ 2 లక్షలు. మొత్తం టోటల్ అమౌంట్ అనేది గత సంవత్సరంలో కూడా టోటల్ చేయటం అనేది మనం జరుగుతుంది. గత సంవత్సరం టోటల్ చేయడం జరుగుతుంది. ఈ గత టోటల్ చేసేటప్పుడు 5,50,000, తర్వాత ఇది 50,000, మొత్తం 6 లక్షల రూపాయలు అయ్యింది. అంతకుముందు లెక్కలో కూడా సేమ్ ఇంచుమించు ఇదే టోటల్ అనేది వచ్చింది. ఇప్పుడు మనం ఈ వసూలు అయినాయి కదా, 6 లక్షలు వసూలు అయినాయి మనకి.
దాన్ని ఏ విధంగా వ్యయం చేశారు, ఖర్చు పెట్టారు అనే విషయాన్ని మనం ఇప్పుడు చూద్దాం. స్థిరాస్తులని అనుకున్నాం కదా మనం. ఇక్కడ చూడండి, డిబెంచర్లు, వర్తక రుణదాతలు, రిజర్వ్ నిధి, వర్తక రుణస్తులు, బ్యాంకులు నదులు, రిజర్వ్ నిధి, పెట్టుబడులు, సరుకు నిల్వ, ఇవేమి కూడా స్థిరాస్తులలోకి రావనే విషయం మనకు అందరికీ తెలుసు. మరి ఏ అంశాలు వస్తాయో చూద్దాం. నెక్స్ట్ ఏమైనా వస్తాయి. ఇక్కడ చూడండి అమ్మ, స్థిరాస్తులు అని ఇచ్చాడు 31/3/2010 వరకు అని ఇచ్చాడు. 31/3/2010 వరకు. యంత్రాలు 3 లక్షల రూపాయలు, అదేవిధంగా భవనాలు 2 లక్షల రూపాయలు. ఏమా వీటిని మనం ఇక్కడ చూపిస్తామండి. మూలధనం ఖాతాలో వేయాలన్నమాట. అంటే గత సంవత్సరం అని చెప్తాము. 31/3/2010 వరకు వేయము. యంత్రాలు 3 లక్షల రూపాయలు ఖర్చు పెట్టాడు. అదేవిధంగా భవనాలు 2 లక్షల రూపాయలు ఖర్చు పెట్టాడు అన్నమాట. తర్వాత ప్రస్తుత సంవత్సరం అని చెప్పుకున్నాం చూసారంటే 2010-11లో చేసినవి ఏమేమన్నా కొత్తగా ఏమైనా చేర్పులు చేర్చినట్లే. ఇక్కడ చూడండి, సంవత్సరం కాలంలో అదనపు చేర్పులు అన్నారు. అంటే అదనపు చేర్పులు అన్నా, అదనపు ఏమైనా, లేకపోతే కొత్తగా కొనుగోలు చేశారన్నా ఒకటే విషయం వస్తుంది. కాబట్టి ఇక్కడ యంత్రాలు 60,000, అదేవిధంగా భవనాలు అన్నమాట. వీటిని మనం ఇక్కడ అదనపు చేర్పుల్లో చేర్పించడం జరుగుతుంది. యంత్రాలు 60,000 రూపాయలు కొనుగోలు చేశాడు అదనంగా. అదేవిధంగా భవనాలకి 10,000 ఖర్చు పెట్టారు. ఇవన్నీ కూడా మనం టోటల్ చేస్తే గత సంవత్సరం వరకు 5 లక్షలు అయినాయి. ఈ కొత్త సంవత్సరంలో మనకి 70,000 రూపాయలు ఖర్చు పెట్టాడు. 60,000, 10,000. అదేవిధంగా టోటల్ 3,60,000, తర్వాత 2,10,000 చేస్తే మనకి 5,70,000 ఉంది. ఇక్కడ మనకి 6 లక్షలు ఉంది, ఇక్కడ 5,70,000 ఉంది. కాబట్టి ఈ రెండింటి మధ్య నిల్వ తేలిస్తే దానిని మనం ఏమంటామంటే మూలధన ఖాతా నిల్వ అంటాం. మూలధన ఖాతా నిల్వ అంటాం. దాన్ని సాధారణ ఆస్తప్పుల పట్టీకి మళ్లించడం అనే విషయాన్ని మనం మాట్లాడుతాం. సాధారణ ఆస్తప్పులు. అయితే ఇక్కడ మనకి 5,70,000 ఉంది, ఇక్కడ 6 లక్షలు ఉందండి. కాబట్టి ఈ 6 లక్షలు ఎక్కువ ఉంది కాబట్టి ఇటువైపు క్రెడిట్ నిల్వ అనేది ఎక్కువ ఉంటుంది. ఇక్కడ తక్కువ ఉంది కాబట్టి ఇది మనం ఏం చేస్తామంటే ఈ ఎక్కువ ఉన్నదాన్ని, క్రెడిట్ నిల్వ ఎక్కువ ఉంది కాబట్టి దీన్ని వసూలు కదండి, అప్పుల వైపు మళ్ళిస్తాడు. వసూలులో ఎక్కువ నిల్వ ఉందనుకోండి, ఎంత ఎక్కువ ఉందంటే పక్కదాన్ని కంపేర్ చేస్తే మనకి 30,000 అనేది వస్తుందండి. దీనిని మనం ఆస్తులు వసూలు వైపు ఎక్కువ ఉన్నట్లయితే అప్పుల వైపు మళ్ళిస్తాం. అలా కాకుండా వ్యయం వైపు ఎక్కువ ఉందనుకోండి, ఎక్కువ నిల్వ ఉంటే అప్పుడు ఆస్తుల వైపు మళ్ళిస్తాం అన్నమాట. అంటే ఇక్కడ చూడండి, స్థిరాస్తులు ఉన్నాయనుకోండి, సాధారణ ఆస్తప్పుల పట్టీలో ఆస్తుల వైపు మళ్ళిస్తాం. అలాగే వసూళ్ళు అనుకోండి, అప్పులు అనుకుంటాం కదండి, ఈక్విటీ వాటా మూలధన డిబెంచర్లు అప్పులు అనుకుంటాం కదా, ఇవి మనం ఏం చేస్తామంటే అప్పుల వైపు మళ్ళిస్తాం అన్నమాట. కాబట్టి ఇక్కడ నిల్వ తేలిస్తే మనకి 30,000 రూపాయలు క్రెడిట్ నిల్వ అనేది ఉంది. క్రెడిట్ నిల్వ అనేది ఉంది కాబట్టి దీన్ని మనం మూలధన ఖాతా నిల్వ బ్రాకెట్లో సాధారణ ఆస్తప్పుల పట్టీకి మళ్లింపు అని చెప్పి మనం పిలవటం అనేది జరుగుతుంది. దీన్ని తీసుకుని మనం ఇప్పుడు సాధారణ ఆస్తప్పుల పట్టీని తయారు చేద్దాం. సాధారణ ఆస్తప్పుల పట్టీ ప్రఫార్మా తెలుసు కదండి మనకి. సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా ఆస్తప్పుల పట్టీలాగే ఉంటుంది. అయితే ఇక్కడ కొద్దిపాటి చేంజెస్ ఉంటాయి. అంటే స్థిరాస్తులకి అలాగే దీర్ఘకాలిక అప్పులకు సంబంధించి మనం ఈ సాధారణ ఆస్తప్పుల పట్టీలో మనము చూపించము అనే విషయం మనం గ్రహించాలండి, జాగ్రత్తగా గమనించాలి. కాబట్టి ఇక్కడ మనకి అప్పులు రూపాయలు, మొత్తం రూపాయలు, ఆస్తులు మొత్తం రూపాయలు. దీంట్లో మనకి మూలధన ఖాతా క్రెడిట్ నిల్వ వచ్చింది కదండి. మనకి మూలధన ఖాతా క్రెడిట్ నిల్వ అనేది వచ్చింది. ఆ మూలధన ఖాతా క్రెడిట్ నిల్వని మనం ఇక్కడ మూలధన ఖాతా క్రెడిట్ నిల్వ 30,000 రూపాయలని చూపించాం. అక్కడ 30,000 వచ్చింది, మనం ఇక్కడ 30,000 రూపాయలనే మనం చూపించడం అనేది జరిగింది. ఇంకా మిగతా అన్ని అంశాలు కూడా సాధారణ ఆస్తప్పుల పట్టీలు అయిపోయిన దీర్ఘకాలిక ఆస్తులు
అలాగే దీర్ఘకాలిక అప్పుల గురించి అన్నీ అయిపోయినాయి. ఇక్కడ సాధారణ ఆస్తి అప్పుల పట్టి అంటే ప్రస్తుత సంవత్సరానికి సంబంధించి ఆస్తి అప్పుల పట్టి అని అర్థం చేసుకోవచ్చు అన్నమాట. దీంట్లో ప్రస్తుత సంవత్సరానికి ఏవైతే అంశాలు వర్తిస్తాయో వాటన్నిటి ఇక్కడ మనకి వర్తక రుణదాతలు అనేవాళ్ళు 30,000 అండి. మనకి ఇచ్చాడు కదా లెక్కలు ఇక్కడ చూడండి. వర్తకపు రుణదాతలు డిబెంచర్లు అయిపోయింది. వర్తకపు రుణదాతలు 30,000. తర్వాత రిజర్వ్ నిధి 1,20,000. చూడండి అవి వచ్చినాయో లేదో చూద్దాం. ఇది వర్తకపు రుణదాతలు ఎంత 30,000. తర్వాత రిజర్వ్ నిధి 1,20,000 రూపాయలు. రిజర్వ్ నిధి 1,20,000 రూపాయలు. తర్వాత హలో చెప్పండి సార్. ఏమో కట్ అయిపోయిందా? నా వాయిస్ వినిపిస్తుందా మీకు? కింద కట్ అయిపోయింది సార్. ఓకే అమ్మ, స్క్రీన్ కనిపిస్తుందా? ఎస్ సార్. ఒక్క నిమిషం అండి అమ్మ. ఓకే అమ్మ, రైట్. చూడండి ఇప్పుడు సాధారణ ఆస్తి అప్పుల పట్టి అని. ఈ సాధారణ ఆస్తి అప్పుల పట్టీలో మనం రిజర్వ్ నిధి 1,20,000 రూపాయలు అనేదిగా చూపించడం అనేది జరిగింది. తరువాత మనము నికర రాబడి ఖాతా 40,000 రూపాయలు ఇచ్చాడు. నికర రాబడి ఖాతా 40,000 రూపాయలు ఇచ్చాడు. ఆ 40,000 రూపాయలని మనం ఇక్కడ చూపించడం అనేది జరుగుతుంది. తరువాత తరుగుదల నిధి అండి. తరుగుదల నిధి 70,000 రూపాయలు ప్లస్ 10,000 అనమాట. మొత్తం 80,000 రూపాయలు ఇచ్చాడు. అది మనం ఇటువైపున చూపించడం అనేది జరిగిందనమాట. తర్వాత ఆస్తుల వైపుకి వస్తే రుణగ్రస్తులు 90,000 రూపాయలు ఇచ్చాడు. మీరు చూడండి ఒకసారి ప్రాబ్లమేటిక్ స్క్రీన్ షాట్ తీసుకున్నారనుకుంటున్నాను. చూస్తే వర్తక రుణగ్రస్తులు 90,000 ఇచ్చాడు. అదేవిధంగా సరుకు నిల్వ 20,000 రూపాయలు ఇచ్చాడు. తర్వాత సెక్యూరిటీలన్నీ కూడా మనకి 1,20,000 రూపాయలు ఇచ్చాడు. కానీ మార్కెట్ విలువ ఎంత అంటే 1,30,000 ఉంది. ఇది బ్రాకెట్లోనే చూపించడం అనేది జరుగుతుంది అన్నమాట. తర్వాత బ్యాంకులో నగదు 70,000 రూపాయలు అనేవి ఇవ్వటం జరిగింది. టోటల్ అమౌంట్ చేస్తే 3,00,000 రూపాయలు 3,00,000 రూపాయలు టోటల్ వచ్చిందన్నమాట. ఇది ఈరోజు మనం చెప్పుకున్న లెక్క అండి. అర్థమైందండి మీకు? లాస్ట్లో ఏంటంటే సిస్టంలో లింక్ పోవడం వల్ల అర్థమై ఉండదు. సాధారణ ఆస్తి అప్పులు బట్టి అర్థమైందండి. ఈ రెండు వస్తే మీకు మిగతా అన్ని ఈజీగా చేయొచ్చండి. మీరు పెద్ద కష్టం కాదు. ఎవరో మాట్లాడతలేదు. అర్థమైందా? అర్థమైంది సార్. తర్వాత కిషోర్ మరి మీరు ఎవరికి ఫోన్ చేయట్లేదా ఏంటి? ఎవరికి ఇన్ఫర్మేషన్ పెట్టలేదా సార్? రాత్రి చాలా మంది చేసి చెప్పాను సార్. నేను మార్నింగ్ క్లాస్కి రండి, క్లాసులు ఉన్నాయి కదా రండి అని చెప్పినా రాలేదు సార్. మీరు ఏం చేస్తారంటమ్మా, ఎవరెవరు క్లాసుకు రావట్లేదు వారు పేరు ఫోన్ నెంబర్ నాకు ఇవ్వండి అనే ఫోన్ చేస్తాను.
మీరు నాకు ఏం ఓకే అవసరం లేదు. జస్ట్ మీరు నాకు ఫోన్ నెంబరు, వాళ్ళ పేరు పెట్టండి. వాళ్ళ పేరెంట్స్ తోటే Yes, sir. మాట్లాడతానండి. ఎస్ సార్. ఎందుకు రావట్లేదు ఏంటి అనే విషయాన్ని మాట్లాడతానండి. అసలు మీ ఓకే సార్. సిఆర్ ఎవరు? గణేషా? ఎస్ సార్. మరి గణేష్ ఎందుకు రావట్లేదు? సార్ గణేష్ వచ్చాడు సార్, వస్తాను వచ్చాడు సార్. మరి అమ్మ సిఆర్ గా మీరు ఏం చేస్తున్నారు? మీరు సార్ మేము మెసేజ్ వాట్సాప్ లో కూడా మా పర్సనల్ వాట్సాప్ లో కూడా పెడుతున్నాం సార్. రండి రండి అని చాలా సార్లు పెట్టాం సార్. మీరే రెండు అని వద్దండి. మీరు నాకు జస్ట్ వాళ్ళ రోల్ నెంబరు, ఫోన్ నెంబరు, పేరు నాకు పెట్టండి. నేను చేస్తాను మీరు చేయకపోతే. నాకు ఎప్పుడు పెడతారు మెసేజ్? ఈ మాట వింటారేమో చేయండి. ఇంకో 1 hour లో పెడతాం. ఓకే, ఒక 1 hour లో పెట్టండి. అంతలో నా క్లాస్ అయిపోద్ది. ఇంకా ఫైనల్ ఇయర్ ఉంది. నిన్న ప్రిన్సిపల్ మేడం గారు వచ్చారమ్మా క్లాస్లోకి ఫైనల్ ఇయర్కి. మీరు ఆల్రెడీ విని ఉంటారు, సరిగ్గా వినలేదు. అది విన్నాం సార్. కాబట్టి మీరు అందరూ కూడా దాని దృష్టిలో పెట్టుకోండి. మరి క్లాస్లో అయితే చాలా సీరియస్గా చేయాలని చూస్తున్నారు. ఓకేనా? ఓకే సార్. సరే అమ్మా, అయితే మరి నేను క్లాస్ని క్లోజ్ చేయొచ్చా? సార్ ఒకసారి అలా సమ్ ఉంది కదా సార్, సమ్ అండి. చెప్పండి అమ్మా. ఆ సమ్ ఒకసారి స్క్రీన్ షేర్ చేయండి సార్. స్క్రీన్ షాట్ తీసుకోలేదు సార్. సమ్మా? ఓకే. ఎస్ సార్. చూడండి అమ్మా, తీసుకోండి. వచ్చిందా? ఎస్ సార్, వచ్చింది సార్. తీసుకున్నాం సార్. ఓకే, నోట్ చేసుకోండి అమ్మా. ఈ స్క్రీన్ షాట్ తీసుకొని మీరు ఒక నోట్బుక్ పెట్టమన్నాను కదండి, ముందు థియరీ రాయమన్నాను కదా, ఫస్ట్ యూనిట్ అంతా కూడా. దీంట్లో కూడా నేను అంతకుముందు స్క్రీన్ షాట్లు పెట్టాను. థియరీ అన్నీ రాసి తర్వాత ఈ లెక్కల ప్రొఫార్మాస్ తీసుకుని ప్రొఫార్మా చెప్పడం జరిగిందండి. ప్రొఫార్మాలు వేసుకొని ఇవన్నీ నోట్ చేసుకోండి. ఎస్ సార్. ఓకేనా? ఎస్ సార్. సరే అమ్మా, ఇది టైం అవుతుంది, కట్ అవ్వచ్చు. మరీ ముఖ్యంగా మా అందరికీ చెప్పండి అమ్మ, మొత్తం అందరు రమ్మని చెప్పండి. కిషోరు, మీరును గణేష్ గారు ఏం చేస్తారంటే, నాకు రోల్ నెంబర్ ఎవరు రావట్లేదు, స్క్రీన్ షాట్ తీసుకున్నారు కదా, నా దగ్గర ఉందండి అటెండెన్స్, నేను తీసుకుంటున్నాను. ఆ అటెండెన్స్కి సంబంధించి ఎవరెవరు అట వారి రోల్ నెంబరు, ఫోన్ నెంబరు, వారి పేరు ఇస్తే నేను మాట్లాడతానండి. ఓకే సార్. ఈ క్లాస్లో అయిపోయిన తర్వాత నేను అదే పని చేస్తాను. ఓకే అమ్మా, రైట్. సార్ అమ్మా చెప్పండి. ఓకే. నాది కనెక్ట్ అవ్వట్లేదు సార్, ఆగిపోతుంది సార్. నేను మళ్ళీ స్టార్ట్ అయ్యాను సార్. ఇప్పుడు నాది అటెండెన్స్ తీసుకున్నారా సార్? ఎంతమ్మా మీ నెంబర్ ఎంత? 4 సార్. మరి మీరు అప్పుడు క్లాస్కు లేట్గా వచ్చి ఇక్కడ లేట్గా వస్తారా మీరు? ఏమా సార్ లేదు సార్, ఫోన్ కనెక్ట్ అవ్వట్లేదు సార్, మధ్య మధ్యలో ఆగిపోతుంది సార్. ఒకసారి సిగ్నల్ లేనప్పుడు తప్పదమ్మా, అయినా వెంటనే అవ్వండి. అందరూ పెట్టారు కదండి. డైలీ ఇంకొకరు ఎవరో అయితే అంటే ఓకే అమ్మా, సెకండ్ బేకామ్ అని చెప్పేసి పెట్టండి అందరూ కూడా. ఎందువల్లంటే ఫైనల్ ఇయర్లో వాళ్ళు వస్తున్నారు, లేకపోతే ఇలా వస్తున్నారు. మిగతా మీ ఫ్రెండ్స్ అందరు కూడా మెసేజ్ పెట్టండి అమ్మా. అటెండెన్స్ అనేది చాలా విషయం. ఇది స్క్రీన్ షాట్ కూడా తీసుకున్నానండి నేను, మీకు తెలుసు లేదు. చెప్పాడు సార్, చెప్పాను సార్ అందరికి. చెప్పండి. అమ్మాయిలందరికీ సిఆర్ ఎవరు? ఎవరు ఎవరు లేరు. లేరు. మరి ఎవరు ఉంటారు? అమ్మా మీరు ఉండండి. ఎంత మీ నెంబర్ ఎంత ఇప్పుడు మాట్లాడారు? 4 సార్. 4. మీరు ఏం చేస్తారంటే ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు అమ్మాయిలకు వాట్సాప్ గ్రూప్ ఉంటుంది కాబట్టి మీరు పర్సనల్ది దాంట్లో పెట్టండి, చాలా సీరియస్గా ఉందని చెప్పేసి. అటెండెన్స్ విషయంలో ఎగ్జామినేషన్ పంపించండి. అది ఆ విషయాన్ని గుర్తుపెట్టు. గ్రూప్ ఏం లేదు సార్. సరే, పర్సనల్ మెసేజ్లు ఉంటాయి కదమ్మా ఒక్కొక్కరికి, అవి పెట్టండి. ఓకేనా బాబు? నాకు మాత్రం మీరు ఎవరెవరు రావట్లేదు వారి పేర్లు, రోల్ నెంబర్స్ పెట్టండి. ఓకేనా? ఓకే సార్. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. క్లోజ్ చేస్తాను అయితే. థ్యాంక్ యూ సార్. ఓకే అమ్మా, థ్యాంక్ యూ.